బొప్పాయి రైతులకు గొంగళి పురుగు తలనొప్పిగా మారింది. మొక్క తొలి దశ నుండే ఈ పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తూ ఉండడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్ని రకాల పురుగు మందులను వాడినా వీటిని నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గొంగళి పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండడంతో వినియోగం నానాటికి పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండడంతో సాగులో విజయం సాధించేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. ప్రధానంగా పంట తొలి దశ నుండే గొంగళి పురుగు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. తల్లి ఈగ ఆకుల క్రిందకు చేరి గ్రుడ్లను గుంపులుగా పెడుతోంది. ఈ గుడ్లు 5-6 రోజులలో లార్వాగా వృద్ధి చెంది బయటకు వస్తున్నాయి. ఈ గొంగళి పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ఈ మధ్యకాలంలో ఈ బొప్పాయి పంట యొక్క విస్తీర్ణం అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన మనకి ఈ షుగర్ పేషెంట్స్, అలాగే గుండెకి సంబంధించిన పేషెంట్స్ కానీ, అలాగే ఈ మధ్యన మనం తరచుగా చూస్తున్నాము డెంగ్యూ ఫీవరు కూడా రావడం జరుగుతున్నది చాలా చోట్ల. ఈ బొప్పాయిని తినడం వల్ల త్వరగా మనకి ఈ ప్లేట్ సెల్స్ అనేది రక్త కణాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి మనకి రికమెండ్ చేయడంతో చాలామంది ఈ బొప్పాయిని తినడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ పంట విస్తీర్ణం కూడా చాలా చోట్ల మనకి దీన్ని పెరగడం జరిగింది. మరి ఈ పంట విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ మనకి ఈ పురుగుల యొక్క బెడద కూడా చాలా చోట్ల గమనించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ పురుగుల్లో చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో మనకి ఈ బొప్పాయి మీద గొంగళి పురుగు, అంటే ఈ గొంగళి పురుగు మీద నల్లని వెంట్రుకలు ఉండి ఈ పురుగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనకు డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఈ గొంగళి పురుగు యొక్క రెక్కల పురుగులు ఏంటంటే తల్లి రెక్కల పురుగులు గోధుమ వర్ణంలో ఉండి ఇవి మనకి ఆకుల కింద కానీ లేత కొమ్మల పైన కానీ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుండి సుమారుగా ఒక 5 నుండి 6 రోజుల్లోనే ఈ చిన్న లార్వాలు బయటికి రావడం జరుగుతుంది. అయితే తొలి దశలోనే ఈ లార్వాలు ఈ ఆకుల కిందకి చేరి ఆకుల కింది భాగంలో ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం అనేది జరుగుతుంది. ఆకులన్నీ కూడా పండుబారిపోవడము, అలాగే గోధుమ వర్ణంలోకి మారడం అనేది జరుగుతుంది. సో మనం దూరం నుంచి గమనించినట్టయితే ఆకులు పండుబారిపోవడము, గోధుమ వర్ణంలోకి మారడం అనేది గమనించినట్టయితే మనం ఆకు కింది భాగంలో చూసినట్టయితే వీటి యొక్క లార్వాలు గుంపులుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఆకులు అంచుల భాగం నుండి కట్ చేసుకుంటూ మొత్తం తినడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆకుల యొక్క ఈనెలు ఒక్కటే ఉండము, అలాగే ఇది లేత కొమ్మలను కూడా తినడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బొప్పాయి పూత వచ్చిన తర్వాత, పువ్వు విచ్చుకున్న తర్వాత పువ్వులోని లోపలి భాగాన్ని పూర్తిగా, అంటే పుప్పొడిని అలాగే మిగతా భాగాన్ని కూడా పూర్తిగా తినేయడం వల్ల మనకు మళ్ళీ ఆ పూత నుండి పండు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ పిందెల మీద కూడా ఇది గోకి తినడం వల్ల, డ్యామేజ్ చేయడం వల్ల ఈ తర్వాత దశలో ఈ బొప్పాయి పెరుగుతున్న కొద్దీ అది తొలి దశలో డ్యామేజ్ చేయడం వల్ల దానిపై మచ్చ ఏర్పడము, ఈ మచ్చ ఏర్పడిన తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్తే దీనికి మార్కెట్లో మంచి రేట్ రాకపోవడము, దీనివల్ల రైతులు పెద్ద మొత్తంలో నష్టపోవడం అనేది మనం గమనించవచ్చు. యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మరి బొప్పాయి పంటలో ఇది బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రెక్కల పురుగులు ఎక్కడైతే బొప్పాయి పంట వేస్తారో చుట్టూరుగా ఈ అలసందలు కానీ లేకపోతే ఆముదం పంట లాంటి కానీ బార్డర్ క్రాప్గా వేసుకున్నట్టయితే మనం చాలా వరకు వీటిని ఎర్రపంటగా యూజ్ చేసుకుంటూ ఈ లార్వాలను మనము చంపే అవకాశం ఉంది. అలాగే మరి తొలి దశలో దీన్ని గమనించినట్టయితే ముఖ్యంగా మరి చుట్టుపక్కల మనకి ఈ లైట్ ట్రాప్స్, అంటే ఎకరానికి ఒక 2-3 లైట్ ట్రాప్స్, అంటే దీపపు ఎరలను కూడా పెట్టుకున్నట్టయితే రాత్రుళ్ళు దీని యొక్క తల్లి రెక్కల పురుగులు వచ్చి దానిలో పడడం వల్ల మనం దాన్ని కూడా చాలా వరకు నాశనం చేసే అవకాశం ఉంది. తర్వాత మరి ఇది లార్వాలు ఆకుల కింద పెడుతుంది కాబట్టి మనం తొలి దశలోనే ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులు మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు గుడ్లను మనం సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంది. అలాగే ఈ చిన్న లార్వాలకి మనం రసాయన మందులు కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఈ క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా క్వినాల్ఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ
పంటపై దీని ఉధృతి బాగా ఉన్నట్టయితే ఈ లాంబ్డా సాలోత్రిన్ అనే మందును 1 ml లీటర్ నీటికి కూడా కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము దీన్ని సమూలంగా నివారించుకోవచ్చు అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ పంట కాలంలో పంట మధ్యలో కలుపు మొక్కలు లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు మొక్కల వల్ల కూడా ఈ పురుగు యొక్క ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి పంట కాలంలో కలుపు మొక్కలు కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత మన పంట తీసేసిన తర్వాత ఎండాకాలం లోదుక్కులు కూడా చేసుకోవాలి. భూమి పైపొరల్లో ఇది కోశస్థ దశల రూపంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి పంట తీసేసిన తర్వాత మనము ఎండాకాలం లోదుక్కులు చేసుకున్నట్టయితే ఈ పురుగును సమూలంగా నివారించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మనము ఈ పంట కాలంలో బొప్పాయిలో ముఖ్యంగా ఈ వివిధ దశల్లో ఇటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము మార్కెట్లో దీని వల్ల మంచి అంటే బొప్పాయికి మంచి రేటు పొందే అవకాశం ఉంటుంది.